నమస్కారం. బి న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను శివప్రసాద్. వాడవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న 66వ వార్డు మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, రఫీ, లంక లత, కూటమి నాయకులు బైపిల్ గాంధీ, 66వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గోమాడ వాసు తదితరులు పాల్గొన్నారు. సాయి విద్యానికేతన హై స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన స్కూల్ యాజమాన్యం చాలా చక్కగా చిన్నారులు దేశ నేతల వేషధారణతో అజీమాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణరావు, మహేశ్వరరావు, సింహాచలం, సీతమనాయుడు, స్కూల్ యాజమాన్యం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రెండు సార్లు మా రాజకీయ నాయకులందరూ వచ్చి మీ అందరికి కూడా ఓ మంచి సందేశాన్ని అందజేస్తారు. మీ అందరూ ఏదో ఈరోజు చెప్తారు కదా, వింటాం కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఫస్ట్గా గోడ మీద ఉన్న బ్యాచ్ అందరూ కూడా గమనించాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు మీ అందరికి కూడా 12 సంవత్సరాలు ఉండుండొచ్చు, నాకు తెలిసి 10 నుంచి 12 సంవత్సరాలు. మీ అందరికి ఒక సందేశాన్ని ఇస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే మీ ఏజ్ తర్వాత మేమందరం, మా ఏజ్ తర్వాత మీరు వచ్చిన వాళ్ళు, మీ అందరూ 20 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా చాలా కష్టంగా ఇష్టంగా మీరు చదువుల మీద దృష్టి పెడితే మీరు మిగతా 80 సంవత్సరాలు కూడా మీ అందరూ కూడా చాలా సుఖంగా ఉంటారు. దీన్ని గట్టిగా మీ అందరూ పాటించాలిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. మీకు కూడా రాబోయే తరాల్లో మీ అందరూ కూడా ఇందులో ఇంజనీర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, న్యూక్లియర్ సైంటిస్టులు ఉంటారు. అందరూ కూడా రాబోయే తరాలకి మనకి స్పోర్ట్స్ పర్సన్గా ఒక ధోని, విరాట్ కోహ్లీ, సౌరవ్ వంశీ మీ అందరూ కూడా అందులో ఒకరు అవుతారు కంపల్సరీగా. దాన్ని మీ అందరూ కూడా గమనించండి. అలాగే ఈ యొక్క ప్రాంతంలో మనం ముఖ్యంగా చెప్పాలంటే తక్కువ ఫీజులకి నేను ఎన్నో స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ చూశాను. నేను తక్కువ ఫీజులకి ఇంత మంచి చక్కటి విద్యాభ్యాసాన్ని కలిగిస్తున్నటువంటి సాయి విద్యానికేతన్ని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మండల పరిషత్ ఇందిరా కాలనీ పాఠశాలలో ఈరోజు ఈ 15 ఆగస్టు పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. ముందుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చిన్నారులందరికీ, విద్యార్థులకు, అలాగే టీచర్స్కి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఎందరో మహానుభావులు, త్యాగదనులు వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి ఈరోజు ఈ పండుగ వాతావరణం చేసుకునే అవకాశం మన అందరు కల్పించారు. ముఖ్యంగా ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే భారతీయులందరూ కూడా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది స్వాతంత్ర దినోత్సవ పండుగే. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించారు ఈ పండుగ చేసుకోవడానికి. అలాగే ఈరోజు మనం ఇంత చక్కగా ఉంటున్నాము, ఆహ్లాదకరంగా, ఆనందంగా రాత్రిపూట పడుకుంటున్నాం అంటే వీర జవాన్లు అందరూ కూడా, ఏదైతే ఆర్మీ కానీ, బిఎస్ఎఫ్ కానీ, అలాగే నేవీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా గస్తీ కాస్తూ ఆ యొక్క మరి మనం చూస్తున్నాం కాశ్మీర్ కానీ, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్న వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మనం ఇంత చక్కగా ఉంటున్నాం. ముందుగా జవాన్లందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ భారతదేశం గురించి ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు కూడా మన అందరం కూడా వారి గురించి కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 66వ వార్డు ఇందిరా కాలనీ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలో అంగరంగ వైభవంగా స్వతంత్ర దినోత్సవ పండుగల వేడుకలు జరిగాయి.
పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు 8 దశాబ్దాలు 80 వసంతాలు పూర్తి చేసుకొని ఒక ఐక్యతతో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపు, దినదిన అభివృద్ధి చెందే దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశమే. ఆ భారతదేశంలో పుట్టడం కూడా మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దక్కదు. ఈరోజు ఐక్యత ఎంత కొరవడిందంటే ప్రపంచ దేశాల్లో 6 నెలల కాంచి ఎవరు ప్రయాణం ఎలాగుంటుందో తెలియదు, ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా గుండెల మీద చేసుకొని భారతదేశంలో జీవిస్తున్నామంటే ఆనాడు ప్రాణత్యాగాలు చేసిన మహనీయులు త్యాగాలే. ఆ త్యాగ ఫలమే ఈరోజు భావి భారత పౌరులకు కూడా మనం నేర్పాలి. తల్లిదండ్రుల సమక్షంలో, పిల్లల సమక్షంలో, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా ఇంత చక్కగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి, అలాగే మరొక మాజీ కార్పొరేటర్ రఫీ గారికి, మాజీ కౌన్సిలర్ లంకాలత గారికి, ఇక్కడికి విచ్చేసిన మా 66వ వార్డు క్లస్టర్ మన గూడూపు సత్యనారాయణ గారికి, పవన్ గారికి, మరొక మైనార్టీ వార్డు అధ్యక్షులు అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యంకి, పిల్లల తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయి విద్యానికేతన్ హై స్కూల్ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అందరికీను. ఈరోజు సాయి విద్యానికేతన్ హై స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలందరూ, టీచర్లు, మేనేజ్మెంట్, అలాగే స్థానిక కార్పొరేటర్లు వచ్చి సాయి విద్యానికేతన్ ఆవరణలో ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుపుకున్నాం. చాలా చక్కగా జరుపుకున్నాం. అత్యున్నతమైనటువంటి అతి తక్కువ ఫీజులతో అత్యంత ఉన్నత విద్యను అందించే సంస్థ గాజువాకలో ఏదైనా ఉందంటే అది సాయి విద్యానికేతన్ మాత్రమే. ఏ స్కూల్లో కూడా టెస్ట్ పాస్ అవ్వని వాడు సాయి విద్యానికేతన్కి వచ్చి టెస్ట్ లేకుండానే అత్యుత్తమ ఫలితాలను సాధించేటువంటి ఏకైక సంస్థ అయినటువంటి ఈ సాయి విద్యానికేతన్లో ఆగస్టు 15న ఈరోజు చాలా చక్కగా అంగరంగ వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము. చాలా చక్కగా జరిపారు. పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి రకరకాలైనటువంటి వేషధారణలతో, జాతీయోద్యమ నాయకుల యొక్క వేషధారణలతో, ఝాన్సీ లక్ష్మీబాయి, భారతమాత మొదలైనటువంటి వేషధారణలతో పిల్లలు ఆకట్టుకున్నారు. చాలా చక్కనైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జాతీయోద్యమం గురించి తెలియచేసేలాగా చక్కగా పిల్లలు ప్రదర్శించడం జరిగింది. ఈ చక్కనైనటువంటి వాతావరణంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి సాయి విద్యానికేతన్ పిల్లలందరికీ, అలాగే పేరెంట్స్ అందరికీ, టీచర్లందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్పొరేటరు, మాజీ కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈరోజు బీసీ రోడ్ గాజువాక సాయి విద్యానికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగంగా 80వ సంవత్సర స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నాం. ఆ వేడుకలకి ముఖ్య అతిథులుగా ఇమ్రాన్ గారు, రఫీ గారు, గాంధీ గారు ఇచ్చారు. అందరూ కూడా దేశ యొక్క నాయకుల యొక్క స్వతంత్రాన్ని ఎలా తెచ్చారు, వాళ్ళు చేసిన కష్టాలు ఏంటి, వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి అన్ని పిల్లలందరూ గౌరవించారు. దానిలో మా చిన్నాళ్ళు కూడా చాలా ఉత్తమమైన డాన్స్ వేశారు, అలాగే సాంగ్స్ పాడారు. ఈ సాంగ్స్ పాడిన తర్వాత వాళ్ళకి ఆటల పోటీలు పెట్టాం. ఆటల పోటీల్లో అందరూ కూడా విన్ అయ్యి వాళ్ళకి మాకు ప్రైజ్లు కూడా ఇచ్చాం. ఆ పెద్దల మీదుగా వాళ్ళకి ప్రైజ్లు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాం. అలాగే స్వతంత్ర వేడుకలు ప్రతి సంవత్సరం బాగా జరుపుకుంటామని అనుకుంటూ ఇలాగే మేము 25వ సంవత్సరం స్వతంత్ర వేడుకలు మా స్కూల్ పుట్టి అలాగే ప్రతి సంవత్సరం సంగ్రహంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రజలంతా అందరికీ కూడా మా టీచర్స్కి, పేరెంట్స్కి, విద్యార్థులకు, వచ్చిన చీఫ్ గెస్ట్లకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్, జై హింద్.